హాయ్ అండి అందరికీ. మన సనాతన ధర్మాన్ని నమ్ముతూ దేవుళ్ళను కొలిచే వారందరికీ నా నమస్సుమాంజలి. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉన్న సాయిబాబా టెంపుల్ని చూస్తున్నామండి. ఇది ధర్మవరంలో కళాజ్యోతి దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది కదా, పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ రూట్లో హెచ్పి గ్యాస్ ఆఫీస్ దాటినాక ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ కనిపిస్తుంది మనకి టెంపుల్ అయితే చాలా చిన్నదేనండి, కానీ భక్తులు మాత్రం చాలా రద్దీగానే ఉంటారు. నేనైతే ఎవరు లేనప్పుడు వెళ్ళి వీడియో తీసుకున్నాను. ప్రతి గురువారం మధ్యాహ్నం వేళలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందండి. చూస్తున్నారుగా బాబావారు ఎంత శోభాయమానంగా వెలిగిపోతున్నారో. ఇక్కడ బాబా చుట్టూతా ప్రదక్షిణలు చేసే అవకాశం కూడా ఉందండి. బాబా వెనకాతల ఇంకొక చిన్ని బాబా కూడా ఉన్నారు. బాబావారి పాదాలు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. మనం టెంపుల్లోంచి కాస్త బయటికి రాగానే బాబావారికి ఎడమ వైపున చిన్న మందిరంలో వినాయకుల వారు మనకు దర్శనమిస్తారండి. చూస్తున్నారుగా, ఇలా చిన్న మందిరంలో దర్శనమిస్తారు. కన్నులకు కనువిందుగా శ్రీకృష్ణుల వారు కూడా చూసారా ఎంత చక్కగా ఉన్నారో అలంకరణతో. నేను వెళ్ళిన రోజు మరుసటి రోజే వైకుంఠ ఏకాదశి పర్వదినం అండి. అందుకనే కృష్ణుల వారిని వైకుంఠ ఏకాదశి రోజున ఇలా ఊయల కట్టి తయారు చేస్తున్నారండి. భక్తుల దర్శనార్థం
పక్కనే చిన్న మందిరంలో వెంకటేశ్వరుల స్వామివారు కూడా మనకు దర్శనమిస్తారు. మనకు లోపలే బాబావారి టెంపుల్ పక్కనే ఇంకొక చిన్న ఆలయం ఉందండి. ఈ స్వామివారిని తిక్క స్వామివారు అంటారు. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు కూడా మనకు దర్శనమిస్తారు. మీరు కూడా ధర్మవరం వచ్చినప్పుడు ఈ టెంపుల్ని దర్శించుకోవాలి అంటే నేను చెప్పిన అడ్రస్ని ఫాలో అవుతే సరిపోతుంది. టెంపుల్ నుంచి బయటికి రాగానే సరౌండింగ్ మొత్తం ఇలా ఉంటుందండి. కాంపౌండ్ వాల్లో ఎలా ఉంది? ఈ వీడియో మీకు కూడా నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొక దేవాలయంతో మరొక వీడియోలో కలుద్దాం. అందాక బాయ్ మరి.